గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రాగానే మంచి ఎండలో తిక్కగా ఉండి నిద్రపోతున్నాము. సో ఇప్పుడైతే ఇల్లంతా రీసెట్ చేసుకోవాలి. సండే మొత్తం బూజులు, ఫ్యాన్లు, కిటికీలు అన్నీ క్లీన్ చేసాం, కానీ ఇల్లంతా ఇంకా సర్దుకోలేదు. నేను బద్ధకం వల్ల కర్టెన్స్ అన్నీ ఇప్పుడు వాష్కి వేసి అన్నమాట. సో మొత్తం సర్ది డిన్నర్ ప్రిప్ చేసుకోవాలి. 6 కల్లా. 6:30కి మ్యూజిక్ క్లాస్ అయితే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై ఈవినింగ్ బ్లాగ్. ఇప్పుడైతే మనము ఒక మంచి పన్నీర్ టిక్కా చేసుకుందామా. నేను పన్నీర్ టిక్కా అనుకుంటున్నా, లేదా అన్ని క్యాప్సికమ్ కలిపి చిల్లీ పన్నీర్ అయినా ప్లాన్ చేద్దాం. సో నా దగ్గర బెల్ పెప్పర్స్ తెప్పించి పెట్టా, యాక్చువల్ పన్నీర్ టిక్కా కోసం చేద్దామని. ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్. సో వీటితో నా దగ్గర ఉన్నటువంటి ఒక 200 గ్రామ్ పన్నీర్ తీసుకుని చిల్లీ పన్నీర్ కానీ పన్నీర్ టిక్కా కానీ చేద్దాం. అంటే వండేటప్పుడు మూడ్ని బట్టి. సో ప్రస్తుతానికైతే వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా పెరుగు తీసుకున్నాను, ఈ కప్కి కొంచెం ఎక్కువగా. దాంట్లో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నా. గరం మసాలా, జీరా పౌడర్, నేను అందాజాగా వేస్తున్నాను. కావాలంటే 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అలా మీరు చూసుకుని వేసుకోవచ్చు. అండ్ ఇంట్లో చేసినవే ఇవన్నీను. ధనియా పౌడర్, దెన్ మనం కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దీనిలో నేను ఇంకెక్కువ యాడ్ ఆన్ చిల్లీ పౌడర్స్ లాంటివి వేయకుండా చేద్దాము అనుకుంటున్నా. లెట్స్ సీ. సమ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకని నేను వేస్తా. దీనివల్ల ఏంటి, ఈ రెసిపీకి ఇలాగే చేయాలి, ఇవే చేయాలి అట్లా ఏం పెట్టుకోవట్లేదు. చేతికి అందినవి వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నా. దీనంతటిని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేద్దాం. సాల్ట్ వేయలేదు మనము. నేను కొంచెం శనగపిండి తీసుకుంటున్నా బైండింగ్ ఏజెంట్ కింద. చాలు, 1 స్పూన్, 1.5 స్పూన్ కంటే మనకి శనగపిండి అవసరం ఉండదు. ఉప్పు వేసాం కాబట్టి కొంచెం పల్చగా అవుతుంది వెజిటబుల్స్ వేసినప్పుడు, అందుకని బైండింగ్ ఏజెంట్ కింద యాడ్ చేస్తున్నాం. మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ కలర్కి. కాశ్మీరీ టీకా లాల్ అవి ఉంటాయి కదా మన దగ్గర, అవి. ప్రస్తుతానికైతే ఎటువంటి కారం నేను యాడ్ చేయలేదు. చిల్లీ ఫ్లేక్స్ తోనే చేద్దాము అని. ఓకే, మ్యారినేషన్ కి బేస్ అయితే రెడీ అయింది కదా. నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నా, పన్నీర్, క్యాప్సికమ్ అన్ని కట్ చేసుకున్నవి ఈ మ్యారినేషన్లో వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసి తిప్పితే మనకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసేసి పెట్టుకున్నాం.
అంతే. దీనికంతసేపు లిడ్ పెట్టి కవర్ చేసేద్దాం. అది పెరుగుతో చేసింది కాబట్టి నేనైతే టేస్ట్ చూడలేదు. మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది. మా అమ్మాయికి, మా హస్బెండ్కి. మా పాప అసలు అలా కర్డ్ తింటుందని నేను అనుకోలేదు ఉత్తిగా. లైక్ ఆ మ్యారినేటెడ్ ఏదైతే ఉందో దానికి ఆ టేస్ట్ నచ్చిందమ్మ, మయోనీస్లా ఉందమ్మా అంది. ఫైన్ అనుకున్నా. చపాతీలోకి అవన్నీ పీసెస్ని ఈ స్క్యూవర్కి పెట్టి గ్రిల్ చేసిన తర్వాత చక్కగా రోల్ చేసుకొని తింది. షీ ఎంజాయ్డ్. మొత్తానికైతే ఈ విధంగా మేనేజ్ చేసేసాను. ఓవెన్లో పెట్టుకోవాలన్న థాట్ ఈ మూకుడులో వేసాక వచ్చింది. కొద్దిగా ముందు వచ్చినా బాగుండేది. అదన్నమాట. హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 6:15 అయింది. కొంతసేపు అలా వాక్కి వెళ్ళొచ్చి మనం ఈ వాష్డ్ కర్టెన్స్ అన్నీ వేసుకుందాం. రేపు ఉగాది కదా, ఇంకా ఉగాదికి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను. ఉగాది వ్లాగ్ కూడా దీనిలోనే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. వాక్కి వెళ్ళొచ్చాక మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంకొక 1 అవర్ వాక్ చేసాం. 8 to 9 వేప పువ్వు, మామిడాకులు అవన్నీ కొనుక్కొని అవన్నీ వచ్చి మన బంతి దండలు అవన్నీ కట్టుకుని కర్టెన్స్ వేసి 11:30 అయిపోయింది. షూ ర్యాక్ క్లియర్ చేసుకుని వైప్ చేసుకుని పడుకునేటప్పటికి షూట్ చేయడం మర్చిపోయాను. వంట కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మెస్సీ గట్టు ట్రైపాడ్ పెట్టడానికి కూడా లేదు. ఎప్పుడు చూపించే రెసిపీసే అని షేర్ చేయలేదు నేను మీతో. అన్నం, కొత్తిమీర కారం, వంకాయ కూర, ముద్దపప్పు, ముక్కల పులుసు, పెరుగు, నెయ్యి వేసి మహానైవేద్యంకి పెట్టాను. పులిహోర, తీపి బూరెలు అండ్ చప్పిడి బూరెలు. ఇవి మేము చాకలి వాళ్ళని పిలిచి ఇస్తాం అనమాట. గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి గ్రామదేవతగా మనము పూజించుకొని, ఇది నాకు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చేస్తారు. సో నేను అదే ఫాలో అయిపోతున్నాను. అండ్ ఎంత బాగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఉగాది పచ్చడి షేర్ చేద్దామని. కానీ మార్నింగ్ నేను 3:30కి లేచాను. 9 అయింది మొత్తం పనులన్నీ అయ్యేటప్పటికి. అరౌండ్ 9:45 ఫస్ట్ నేను దండం పెట్టుకుని ఉగాది పచ్చడి అయితే తిన్నాను అనమాట. మా హస్బెండ్ నైవేద్యం అవన్నీ కూడా నేను చేసిస్తే పెట్టేశారు. అందరం కలిసి మా ఫ్లోర్, మా కజిన్స్, మా తమ్ముడు ఫ్యామిలీ అందరం ఒక 13 మంది మన ఉస్తాద్కి అయితే వెళ్ళాము. సో ఆ రో అంతా మాదే మొత్తానికి. సో నేను మా మరదలు ఉగాదికి అనుకోకుండా ట్విన్నింగ్ అయిపోయాము. ఆ డ్రెస్ నేనే కొన్నాను, మీకు గుర్తున్న పార్వతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తన బర్త్డే గిఫ్ట్ చేద్దామని. సో ఇదిగోండి, ఈ విధంగా అయితే మా ఉగాది చాలా సింపుల్గా, హ్యాపీగా, ఎలిగెంట్గా అయిపోయింది. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది.